ఆ బెల్లమన్న అయితే కానీ అబ్బా ఏమి స్వామి అబ్బా బాబా బాబా ఏమి తాండవం ఆడైనాడు స్వామి థియేటర్లో బెల్లమన్న అబ్బా బాబా బాబా భలే యాక్టింగ్ నా శ్రీనివాస్ కూడా ముందు తీసిన సినిమాలకు ఈ సినిమాకు చాలా తేడా బెల్లమన్న యాడగా వెళ్ళినాడు బెల్లమన్న ఈ సినిమాతో మంచి హిట్ కొట్టినాడు ముగ్గురికి కంబ్యాక్ సినిమా అయితే చాలా నచ్చింది నా ఇది మెయిన్ స్టోరీ వచ్చి ఒక పాయింట్ నా మహాభారతంలో కురుక్షేత్రం ఎలా అయితే కొట్టుకుంటారో అన్న తమ్ముళ్ళు ఫ్రెండ్స్ అయినా ఆ పాయింట్లో తీసుకొచ్చారు మూవీని ముగ్గురు యాక్టింగ్ చాలా బాగుంది నా చాలా బాగుంది ఇంకా ఏ పక్క అయితే ప్లస్ పాయింట్ ఉందో ఆ పక్క మైనస్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం డీటెయిలింగ్ సరిగ్గా ఇవ్వడం కుదరలేదన్న డైరెక్టర్కి మనోజ్ వాళ్ళ వైఫ్ గురించి లాస్ట్లో ఏం చూపించడంలే మళ్ళీ వచ్చి నారా సురేష్ వాళ్ళ వైఫ్ ఎక్కడికో వెళ్ళి పంపించింటారో అది ఏం చూపించడంలే ఒకప్పుడు పౌరాణిక సినిమాల్లో ఎస్వి రంగారావు గారు ఉంటారు ఆ గొంతు తర్వాత మోహన్ బాబుకి వచ్చింది మొన్న యమదొంగ సినిమా చూసినాం యమదొంగ సినిమాకి మొన్న రిలీజ్కి నేను కూడా వచ్చినా కానీ మాటల్లో వెళ్ళిపోయినా ఆ గొంతు అనేది మళ్ళీ మనోజ్ అన్నకు ఉంది విష్ణుకి లేదు మనోజ్ అన్నకు ఉంది ఆ గొంతు బా ఏమి వాయిస్నా ఏమి చెప్తానాడంటే ఆ రేంజ్లో చెప్తాడు మోహన్ బాబు కాదు మోహన్ బాబు మించి వాయిస్ డబ్బింగ్ అట్లా ఇస్తాడు వీళ్ళు ఏం పొరపాటు అంటే వెళ్ళే మోహన్ బాబు కూడా తీసేసేంత నటుడు అయితే కాదు మంచి నటుడు ఈ విష్ణు లాగైతే మనోజ్ కూడా కాదు మంచిగా భలే యాక్టింగ్ చేసినాడు ఎక్సలెంట్గా ఉంది యాక్టింగ్ సినిమా అయితే నేనైతే 5కి 5 మార్కులు వేస్తా భలే తినా అన్న సినిమా తీసేది కానీ వీళ్ళ ముగ్గురు యాక్టింగ్ కానీ అంతా బాగుంది ఆమె హీరోయిన్ కూడా అదే అన్నతో నేనంటే ఒకే సినిమాలో మనీషా కొయిరాల లాగా మంచి లుక్ ఇచ్చింది పర్వాలేదు బాగుంది హీరోయిన్ కూడా సినిమా అయితే 5కి 5 మార్కులు వేస్తాను నేను ఈడ డైరెక్టర్ కూడా ఎక్సలెంట్ తిన్నా భలే చేయను అన్న అబ్బా సినిమా ఏం ఈ చిన్న స్టార్ట్ అయ్యి యాడుకో పోతుంది సినిమా యాడుకో పోతుంది అన్న మన పవన్ కళ్యాణ్ అన్న మనోజ్ అన్న కంబ్యాక్ ఇమ్మన్నాడే అది ఇంకా సంతోషం మాకైతే కదా ఎందుకంటే మెగా అభిమానం కాబట్టి మంచి మాకైతే అది గుడ్ న్యూస్ మాకు పవన్ అన్న బాగా సపోర్ట్ చేయాలి మనోజ్ అన్నకు ఇంకా మనోజ్ అన్న ఎదగాలనుకుంటున్నాం అంటే సపోర్ట్ చేయాలనే రాకుండా యాక్టింగ్ ఉంది నా టాలెంట్ ఉంది కాబట్టి అన్న ఎంకరేజ్ చేస్తానన్నా అది సంతోషం మాకు మనోజ్ అన్న ఇంకా ఉన్నత స్థాయికి పోల్లా వాళ్ళ నాన్న చూసినట్టు మంచి హిట్లు చూడాలా అని నా ఆశ అన్న మూవీ అయితే ముగ్గురు స్టార్స్కి బిగ్గెస్ట్ కంబ్యాక్ అన్న ఎలా ఉందంటే మూవీకి కానీ కనెక్ట్ అయ్యామంటే ఎక్సలెంట్ అన్న మూవీ మాత్రం ఒక్కొక్క ఎలిమెంట్ అయితే సూపర్గా ఉంది మెయిన్ మూవీని నిలబెట్టిన సీన్లకి ప్రాణం పోసింది మాత్రం మ్యూజిక్ శ్రీచరణ్ పాకాల అని చెప్పి ఆయన ఇంతవరకు మూవీస్ సరిగ్గా హైలైట్ కాలేదు ఉగ్రము నాందిలో అంటే అవి దానివల్ల ఆయనకు పేరు రాలేదు మొత్తం నరేష్కే వెళ్ళింది కానీ ఈ మూవీతో మాత్రం ఒక్కొక్క సీన్కి ప్రాణం పెట్టి పోసింది మాత్రం మ్యూజిక్ ఆ బీజిఎంకి థియేటర్లో అయితే గూస్ బంప్స్ అన్న ఆ మ్యూజిక్కి ఆ సీన్స్కి ఆ యాక్టింగ్కి ఎక్సలెంట్ అన్న ఇక్కడ ఉండే సీన్ ఇక్కడ తీసుకొని వెళ్ళింది ఆ మ్యూజిక్ ఇంకా మెయిన్ యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ నారా రోహిత్ చెప్పాలా మనోజ్ చెప్పాలా సాయి శ్రీనివాస్ చెప్పాలా ముగ్గురు వాళ్ళకు ఇచ్చిన రోల్స్లో పీక్ ఆడిచ్చేశారు ఎట్లుందంటే మూవీలో అంటే ఒక మన మూవీస్లో ఎలాగంటే అన్న మల్టీ స్టారల్లో ల్యాక్ ఆఫ్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఏదో ఒక విషయంలో ఫ్యాన్స్కి డిసప్పాయింట్మెంట్ వస్తుంది కానీ ఈ మూవీలో ముగ్గురిని తీసుకున్నాడు ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురిని తీసుకొని ముగ్గురు ర్యాంప్ ఆడిచ్చేశారు ఎక్కడ కూడా మనము అయ్యో ఈ హీరోని తక్కువ చేశాడే అనిపించదు ముగ్గురిని కూడా ఎలివేట్ చేసి ప్రతి ఒక్క సీన్ని కూడా నింపేశారన్న ఇంకా మెయిన్ మంచు మనోజ్ ఆఫ్టర్ 9 years తర్వాత బిగ్గెస్ట్ కంబ్యాక్ మన TFIలో ఆఫ్టర్ చిరంజీవి గారి తర్వాత మనోజ్ అన్నకి బిగ్గెస్ట్ కంబ్యాక్ వచ్చిందన్న అసలు ఎట్లాంటి కంబ్యాక్ అంటే 9 years ఎందుకు ఆగావన్నా అని చెప్పి ఫ్యాన్స్ ఎంతో బాధపడ్డారు అందరికి ఆ 9 yearsకి ఇది ఒక రీజన్ అన్న దీని ఒక ఆన్సర్ ఇచ్చాడు నెక్స్ట్ మిరాయ్ దాంతో కూడా ఇస్తాడన్న నిజంగా చూడండి వర్షం పడుతుంది శుభసూచకం వర్షంతోనే అందరికీ హిట్టాక్ వచ్చేసింది ఇంకా నెక్స్ట్ నారా రోహిత్ అన్నకు కూడా చాలా రోజులు అయిపోయింది హిట్ పడక ఎప్పుడో లాస్ట్ సోలో రౌడీ ఫెలో అవేమో అనుకుంటా నాకు తెలిసి చాలా రోజులు అయిపోయింది అంటే గుడ్ యాక్టర్ అన్న కానీ ఒక అప్లాస్ అనేది రాదు అలాంటిది ఈ మూవీతో
మంచి అప్లాస్ వచ్చిందన్న. ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ఎమోషన్ని క్యారీ చేస్తుంది నారా రోహిత్ యొక్క క్యారెక్టరైజేషన్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ అన్న. నారా రోహిత్ క్యారెక్టర్ కానీ పండకపోయినంటే మూవీని అస్సలు లేదు. ఆయన యొక్క యాక్టింగ్తో, ఆయన యొక్క ఎమోషన్తో మూవీని మొత్తం ఒక ఆరలాగా తీసుకొని వెళ్ళాడు. మూవీ మొత్తం ఆయన లేకపోతే లేదు. ఇంకా నెక్స్ట్ సాయి శ్రీనివాస్ అన్న, అసలు ఏందన్నా అసలు యాక్టింగ్తో విశ్వరూపం చూపించాడు. అంటే ఇన్నేళ్ల కెరియర్లో తన మూవీస్లో యాక్టింగ్ అనేది అంత ఉండకపోయినా కూడా ఈ మూవీలో యాక్టింగ్తో ఫుల్ ర్యాంప్ ఆడిచ్చాడు. అంటే యాక్టర్గా తనకు గుడ్ మార్క్స్ పడిపోయాయన్న, ఎస్టాబ్లిష్ అయిపోయాడు. ఒక మెచ్యూరిటీ ఉంది ఆ యాక్టింగ్లో. ఇంటెన్స్ కానీ సైలెన్స్ కానీ, అంటే అరచడం అలాగేముండదు. ప్రీవియస్ మూవీస్లో అరచడం, గట్టిగా మాట్లాడడం అలా ఉంటుంది. దీంతో మాత్రం సైలెంట్గా ఇంటెన్స్గా మనం రాక్షసుడి మూవీలో చూసాం. అంటే ఇంటెన్స్తో సైలెంట్గా మూవీని తీసుకొని వెళ్తాడు. సెటిల్డ్ యాక్టింగ్ అనేది దీంట్లో చూపించాడన్న. అసలు క్లైమాక్స్ ఇంటర్వెల్ శ్రీనివాస్ అసలు ర్యాంప్ ఆడిచ్చేసాడు. ఆ మ్యూజిక్కి, ఆ యాక్టింగ్కి, తన యొక్క పర్ఫార్మెన్స్తో మూవీ నెటో తీసుకువెళ్ళాడు అన్న. సూపర్. ఇంకొకటి విజయ్ కనకమేడల డైరెక్టరు, అసలు తన ప్రీవియస్ వర్క్స్ చూసుకుంటే ఒక స్టోరీ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. బట్ దానికి దీనికి కంప్లీట్ ఆపోజిట్ అన్న. ఒక రీమేక్ మూవీ అయినా కూడా ఎక్కడ కూడా రీమేక్ అనేది ఉండదు. ఒరిజినల్ కంటెంట్ లాగా, అంటే చుట్టూ ఎన్వైర్న్మెంట్ నేటివిటీ తగ్గట్టుగా ప్రతి ఒక్కరు అడాప్ట్ అయ్యేటట్టుగా మూవీ తీశాడన్న. సూపర్ ఉందన్న మూవీ మాత్రం. అసలు ఇంకొకటి డిఓపి ఎవరో తెలియదన్న. అసలు ఎలా ఉందంటే, నేను ట్రైలర్ చూశాను, అంటే గరుడంది రియల్ వర్షన్ది చూశాను. దానికి దీనికి అసలు పోలికే లేదన్న. దాంట్లో చూస్తే ఎలిమెంట్స్ అంటే కొంచెం డార్క్నెస్గా చాలా వేరేలాగా ఉంటుంది. బట్ దీంట్లో మాత్రం కలర్ఫుల్గా, పవర్ఫుల్గా ఉందన్న. ఎక్సెల్ టెక్నికల్గా అసలు 50 crores బడ్జెట్ పెట్టారు. దానికి కంప్లీట్గా న్యాయం చేసింది. యాక్షన్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ. అలాగే ఇంకొకటి, ఆమె యాక్ట్రెస్ పేరు తెలియదు అన్న, నారా రోహిత్ వైఫ్గా యాక్ట్ చేశారు, మలయాళం నుంచి వచ్చారు. సూపర్గా చేశారు. ఆమె సెకండ్ హాఫ్లో ఆమె యొక్క అంటే పర్ఫార్మెన్స్ వల్లే ఒక ఎమోషన్ యాడ్ అయ్యి సినిమాని ఇంటర్వెల్ క్లైమాక్స్ వరకు తీసుకొని వెళ్ళిందన్న. ఎక్సలెంట్. అసలు అప్పుడు అనిల్ రావిపూడి చెప్పినట్టు ఎవరు తగ్గల, అస్సలు ఎవరు తగ్గలేదు. ముగ్గురు కూడా మనం ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మనకు అనిపిస్తుంది వాళ్ళు బాగా చేశారు, వీళ్ళు బాగా చేశారు. అలా లేదు. ముగ్గురు కూడా, మనోజ్ కావచ్చు, నారా రోహిత్ కావచ్చు, ప్రతి ఒక్కరు వాళ్ళకి ఇచ్చిన రోల్స్కి న్యాయం చేశారన్న సంపూర్ణంగా. పక్కా నేను చెప్తున్నా కదన్నా, మన ఏపీ తెలంగాణలో థియేటర్స్ ఇష్యూ ఉంది. సినిమాలు లేక థియేటర్స్ మూసేస్తున్నారు, పెద్ద ఇష్యూ అవుతుంది. ఈ మూవీతో అన్నీ ఓపెన్ అయిపోతాయి. థియేటర్స్ మొత్తం ఓపెన్ అయిపోయి నెక్స్ట్ వచ్చే మూవీస్ కన్నిటికీ ఒక కార్పెట్ పరిచాయన్న. ట్రైలర్ చూస్తానే కమర్షియల్ సినిమా రొటీన్ ఏముంది అనుకుంటారు. అస్సలు ట్రైలర్కి దీనికి అసలు కంప్లీట్ ఆపోజిట్ అన్న. ఒక్కసారి థియేటర్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత మనం అనుకున్న దానికి భిన్నంగా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లాంటి ట్విస్ట్లు ఉన్నాయి. స్క్రీన్ ప్లే కూడా ఎక్సలెంట్ ఉంది. స్టోరీ మాత్రం ఎక్సలెంట్ అన్న. 5కి 4.5 అన్న. ఒకటి అడుగుతా, ఇంత చెప్తాంటారు బాగానే ఉంది. కమర్షియల్ సినిమా అని చాలా మంది వస్తారు. ఇప్పుడు ట్రైలర్ చూస్తానే మనకు, ఇప్పుడు నాకు కూడా అనిపించింది, ఇప్పుడు మనోడు కూడా కమర్షియల్ సినిమా, కాకపోతే మనోజ్ అన్నకి ఏమైనా కొత్త క్యారెక్టర్ ఇస్తారని అనిపిస్తుంది. ఇది కమర్షియల్ సినిమా అనుకునే వాళ్ళకి ఏం చెప్తావు? కమర్షియల్ సినిమానే తెలుసు అందరికీ, కానీ దాంట్లో కొత్తగా చూడడానికి ఏమైనా ఉందా? ఎప్పుడు పాన్ ఇండియా పెద్ద స్టార్స్ని సపోర్ట్ చేసేదే కాదు, ఇట్లా చిన్న డైరెక్టరు, ఇప్పుడు కంబ్యాక్ ఇచ్చే వాళ్ళని ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. కాబట్టి అందులో వాళ్ళు మన తెలుగు వాళ్ళే, మన తెలుగు సపోర్ట్ చేసి మూవీసే తీస్తుంది. అందువల్ల మనం వాళ్ళని సపోర్ట్ చేయాలి. ప్యూర్ నేటివిటీతో కూడుకున్న ఒక తెలుగు సినిమా, మంచి కమర్షియల్ ఎలిమెంట్స్తో ఉన్న సినిమా, అంతే కదా. సో ఆ ముగ్గురు యాక్టింగ్తో అనిపించారు రైట్. సినిమా ఎలానే ఉంది నా, కప్పు మాత్రం గెలిచేది ఆర్సీబీనే. ఆర్సీబీ వచ్చిందా?